ఈరోజు అన్యాయం ఓడిపోయి న్యాయమే గెలిచింది. కారణం ఏంటంటే గత 6 నెలల క్రితము రాహుల్ గాంధీ గారిపై అక్రమ కేసులు పెట్టి మోడీ గారు ఆయన అనర్హత వేయడం జరిగింది. సూరత్ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించడం వల్ల ఈయన ఎంపీ పదవిని కోల్పోవడం జరిగింది రాహుల్ గాంధీ గారు. ఇదే కాకుండా అనేక అక్రమ కేసులు మోడీ గారు పెట్టడం జరిగింది. దానికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పేరున దేశంలో అటు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ప్రయాణం చేస్తే ఆయన ఇమేజ్ అమాంతంగా పెరిగింది. దాన్ని తట్టుకోలేక మోడీ గారు బీజేపీ ప్రభుత్వము ఆయనపై అనర్హత వేటు వేయడం జరిగింది, అక్రమ కేసులు పెట్టి. అయితే ఈరోజు న్యాయం గెలిచింది. ఈరోజు దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సవాల్ చేస్తూ ఈరోజు సూరత్ కోర్టుపై సవాల్ చేస్తూ స్టే ఇవ్వడం జరిగింది. దాని మూలంగానే ఈరోజు దేశ ప్రజలందరూ ఈరోజు మేము అందరం దేశ కార్యకర్తలు, దేశంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఈరోజు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో 2024లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అది మోడీ గారి వెడలు వచ్చి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ దేశంలో సుస్థిరమైన పాలన ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాము. ఈ విధంగా అన్యాయం చేస్తే ఎప్పుడు సాగదది మోడీ గారు, ఎప్పుడు మీ కాలం ఉండదు. కోర్టులు కూడా ఉంటాయి, కోర్టు మీద గౌరవం ఉండే. ఈరోజు కోర్టు మీద గౌరవం కాబట్టి ఈరోజు అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. స్టే ఇచ్చింది నాకు సుప్రీంకోర్టుకు. అదే